అమెరికా మధ్య మొదటి నుండి మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అక్రమ వలసలు, సుంకాల అంశాలు రెండు దేశాల మధ్య చర్చకు రానున్నాయి. Hello to India. This is such a great honor. 5 months ago, the United States welcomed your great Prime Minister at a giant football stadium in Texas. And today, India welcomes us at the world's largest cricket stadium right here in Ahmedabad. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో జరపనున్న అమెరికా పర్యటనలో రెండు దేశాలకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. అక్రమ వలసల అంశంపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో నరేంద్ర మోడీ జరపనున్న అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకోబోతోంది. అక్రమ వలసదారులను ప్రత్యేకించి సైనిక విమానాల్లో వారి దేశాలకు పంపడంలో ట్రంప్ సర్కార్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ విషయంలో బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా అమెరికాలో ప్రస్తుతం వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా F1 వీసాలపై అమెరికాకొచ్చారు. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు ఖర్చుల కోసం బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలతో వీరంతా భయంతో వణికిపోతున్నారు. ఏదో ఒక సాకు చూపించి ఎక్కడ తమను కూడా అమెరికా నుంచి వెళ్లగడతారేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో భారీ సంఖ్యలో భారతీయ సంతతికి చెందిన వారున్నారు. అనేక రంగాలలో ప్రధానంగా ఐటీ సెక్టార్లో వీరందరూ ఇప్పటికే సెటిల్ అయ్యారు. వీరంతా కొన్ని దశాబ్దాల నుంచి అగ్రరాజ్యంలో ఉంటున్నారు. కాగా అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టడానికి ట్రంప్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై అమెరికాలోని సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి. ఇందుకు కారణం సిక్కులకు పవిత్రమైన గురుద్వారాల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది భారీ సంఖ్యలో మోహరించటం. By his father's side as a Chihuahua, a tea seller. When he was a young man, he worked at a cafeteria in this city. Stand up. Prime Minister Modi, you are not just the pride of Gujarat. You are living proof that with hard work and devotion, Indians can accomplish anything at all, anything they want. కొంతకాలంగా సుంకాల విషయమై భారత్పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తన ఎగుమతులపై భారీగా సుంకాలు వేస్తోందని అనేకసార్లు ట్రంప్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కూడా ఇదే అంశంపై తన తీవ్ర అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుంకాల విషయమై నెలకొన్న వివాదం ఒక కొలిక్కొస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే రక్షణ రంగ విషయాల్లో అమెరికాకు భారతదేశం ప్రధాన భాగస్వామిగా ఉంది. అమెరికా భారత్ మధ్య అనేక సంవత్సరాలుగా సైనిక రక్షణ ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిక్యతను సమర్థవంతంగా ఎదుర్కోవడమే ప్రస్తుతం భారత్కు అతిపెద్ద సవాల్గా మారింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య మరింతగా సహకారం పెరిగేలా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ సమావేశం ఉంటుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. This is the country where your people cheer on some of the world's greatest cricket players, from Sachin Tendulkar to Virat Kohli. From Sachin Tendulkar to Virat Kohli. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తన తొలి టర్మ్లో భారతదేశానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 2019 సెప్టెంబర్లో హూస్టన్లో జరిగిన ఒక అతిపెద్ద ర్యాలీలో ట్రంప్, నరేంద్ర మోడీ పాల్గొన్నారు. వేలాది మందిని ఉద్దేశించి నాయకులిద్దరూ మాట్లాడారు. అలాగే 2020 ఫిబ్రవరిలో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన మరో సమావేశంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ అశేష జనసంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. తొలి టర్మ్లో డొనాల్డ్ ట్రంప్ జరిపిన చివరి విదేశీ పర్యటన ఇదే.
అలాగే 2017-21 మధ్యకాలంలో క్వాడ్ కూటమి పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ చొరవ చూపారు. ట్రంప్ చొరవ కారణంగానే అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ క్వాడ్ పేరుతో ఒక అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేసుకోగలిగాయి. ఈ నేపథ్యంలో 2021లో క్వాడ్ దేశాల అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు. అదే ఏడాది మార్చి నెలలో మరోసారి వర్చువల్గా సమావేశమయ్యారు. స్వేచ్ఛాయుత, సుసంపన్నమైన, సంఘటిత ప్రాంతంగా ఇండో పసిఫిక్ తీరాన్ని మార్చాలనేదే క్వాడ్ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. సముద్ర తీర ప్రాంత భద్రత, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం, వ్యాక్సిన్ దౌత్యం, వాతావరణ మార్పుల ముప్పును తగ్గించడం, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెంచేలా వాతావరణం క్రియేట్ చేయడం, టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచడం అనేవి క్వాడ్ ఉద్దేశాలు. క్వాడ్ కూటమి ఏర్పాటులో అమెరికాకు భారత్ తన వంతు సహకారం అందజేసింది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీకి మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రయోజనాలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి పర్యటన జరగనుంది.